దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఒక కంపెనీలో 600 రూపాయలకు తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు 8 కోట్ల టర్నోవర్ కంపెనీకి ఫౌండర్ డైరెక్టర్గా సేవలు అందిస్తూ తాను చాలా మందికి ఉపాధి ఇస్తూ సంపద సృష్టిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు క్రౌన్ ఇండస్ట్రీస్ ఫౌండర్ డైరెక్టర్ గుడి నర్సయ్య గౌడ్ గారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే సార్, నేను జీతము ఇవ్వడమే కాదు, నేను కూడా జీతం తీసుకుంటాను. మేము కంపెనీ పార్ట్నర్స్ డైరెక్టర్స్ అయినప్పటికీ మేము ఎవ్రీ మంత్ మా జీతం మేము వాళ్ళతో పాటే తీసుకుంటాం. మేము ఎంటర్ప్రీనర్గా ఉన్నాం కాబట్టి మేము ఓనర్స్ లాగా కాకుండా ఒక ఎంప్లాయీ లాగానే ఈ రోజు కూడా అలాగే ఫీల్ అవుతాం. ప్రాఫిట్స్ కాకుండా మేము శాలరీడ్గానే వర్క్ చేయడానికి, అంటే ఆ సిస్టంలోనే అదే కష్టపడే సిస్టమ్ తోటే మేము పనిచేస్తాం. చాలా గొప్పగా ఉంది. నాకు ఏమనిపిస్తుంది అంటే, నేను మెషిన్ దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ ఈ మెషిన్ పంపించొద్దు అని అనుకోవడం ఉంటుంది చూశారు. అదే ఇక్కడ సంతోషాన్ని ఇచ్చే గుణం. 600 రూపాయల జీతం తీసుకున్నా, 8 కోట్ల టర్నోవర్ చేసినా నాకు సాటిస్ఫాక్షన్ లేకుండా, టెస్ట్ ట్రయల్ లేకుండా ఆ మెషినరీని పంపిస్తామనుకుంటాం చూడండి, అది నాకు నచ్చదు. ఎంత బెస్ట్ ప్రోడక్ట్ అయినా మనం టెస్ట్ రిపోర్ట్ రాసి ఒకటి సైన్ చేసి ఓకే ఇది సాటిస్ఫైడ్ మెషినరీ అని మనం మార్కెట్కి అందిస్తాం చూడండి, దాంట్లో వచ్చే కిక్, దాంట్లో వచ్చే ఆనందం వేరే దేంట్లో దొరకదు. 60 మందికి జీతాలు ఇస్తున్నాము అనే దానికంటే 600 మందికి ఇస్తే జీతాలు ఇస్తే ఇంకా సంతోషంగా ఉంటుందనేది కోరిక. వర్కర్కి నేను ఎప్పుడు ఏం చెప్తూ ఉంటానంటే సార్, వర్కర్ అనుకోండి, ఎంప్లాయీ అనుకోండి, నా మిత్రులు అనుకోండి, నా సోదరులు అనుకుంటాను. ఇక్కడ ఎట్లా అంటే, నేను వాళ్ళని వర్కర్లుగా చూడను. వాళ్ళు నాలాగానే పనిచేస్తున్న క్రౌన్ కంపెనీ కుటుంబ సభ్యుల్లాగా చూస్తాను. వాళ్ళకి అందుకోసమనే ఇది నీది అనుకొని పనిచేయమని చెప్తాను, రెస్పాన్సిబిలిటీతో పనిచేయమని చెప్తాను. అది ఇంకొకటి విషయం ఏంటంటే, నేను నా ఎంప్లాయీస్కి ఏం చెప్తాను, నా సహోదరులకు ఏం చెప్తానంటే, ఇప్పటికి మీ ద్వారానైనా అదే చెప్తా ఉన్నా, మీరు ఏ మిషనరీ ఫిట్టింగ్ చేస్తున్నా, ఏదైతే అసెంబ్లింగ్ చేస్తున్నా, ఏ దేనికైనా సర్వీస్ చేస్తున్నా, అది మీరు ఒక వస్తువుని కొనుక్కుంటే ఏ దృష్టితో చూస్తారో అదే దృష్టితో మీరు సప్లై చేసే మిషన్, మీరు తయారు చేసిన మిషన్ కూడా కస్టమరు అదే దృష్టితో చూస్తాడు. బాగుండాలి, నేను తీసుకెళ్తున్న మిషన్ బాగా పనిచేయాలి అని కోరుకుంటాడు. కాబట్టి ఖచ్చితమైన మనసు పెట్టి పనిచేయమని చెప్తాను, రెస్పాన్సిబిలిటీతో వర్క్ చేయమని చెప్తాను. అదృష్టవశాత్తు నా దగ్గర పనిచేసే పని వాళ్ళంతా, వాళ్ళ మిత్రులు అనుకోండి, ఎంప్లాయీస్ అనుకోండి, సహోదరులు అనుకోండి, వీళ్ళంతా 10-15 సంవత్సరాలుగా వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ సొంత పనిలాగానే చూసుకొని వర్క్ చేస్తారు. కమిట్మెంట్, డెడికేటెడ్, టైం ఖచ్చితంగా పనిచేస్తారు. మనం ఉండాల్సిన అవసరం లేదు. నాకు అయినప్పటికీ పనిచేసిన తత్వం కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఒక్కసారైనా వెళ్ళి ఓకే మనం చూసాం, ఈ మెషిన్ డెలివరీ ఇవ్వచ్చు, డిస్పాచ్ చేయొచ్చు అని అనుకుంటే తప్ప సాటిస్ఫాక్షన్ ఉండదు అనుకోండి.